రామ్ చరణ్ మొన్నే పెద్ద సినిమాతో మంచి పెద్ద హిట్ అందుకొని ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకుంటున్నాడు. అలానే ఆయన నెక్స్ట్ సినిమా లెక్కల మాస్టర్ సుకుమార్తో అని తెలుసు కదా. సో ఈ సినిమా కూడా గ్యారంటీ హిట్. అయితే సినిమాల విషయం పక్కన పెడితే ఇటీవల చరణ్ పాప్కార్న్ గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. పాప్కార్న్ అంటే అది థియేటర్లో ఒక ఎమోషన్. సినిమాల్లో హీరోయిన్ నవ్వితే పాప్కార్న్, ఏడిస్తే పాప్కార్న్, హీరో విలన్ని చితగ్గొడితే పాప్కార్న్, అన్నిటికీ చేతిలో పాప్కార్న్ ఉండాల్సిందే. కానీ ఇప్పుడు ఆ పాప్కార్న్ రేట్ ఆకాశం అంతా పెరుగుతోంది. మరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రేక్షకులకు ముందు వచ్చి పెద్ద సినిమాతో మరోసారి తన నటనలోని వైవిధ్యాన్ని చూపించారు. సినిమాలో రామ్ చరణ్ నటనపై ప్రేక్షకులు, విమర్శకులు ఇలా అందరూ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా పాత్రలో పూర్తిగా ఒదిగిపోయిన తీరు, భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన చూపించిన నటన అభిమానులను ఆకట్టుకుంది. పెద్ద రిలీజ్ తర్వాత తొలిసారి ఒక జాతీయ వేదికపై కనిపించిన రామ్ చరణ్ తన మాటలతో మరోసారి వార్తల్లో నిలిచారు. రిపబ్లిక్ టీవీ నిర్వహించిన సమిట్ 2026 కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ఆయన భారతీయ సినిమా భవిష్యత్తు, ప్రేక్షకుల అభిరుచులు, థియేటర్ అనుభవం, కుటుంబం, వినోదం వంటి అనేక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే ఆయన చెప్పిన ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది. సినిమా అనేది భారతదేశంలో ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందిన వినోద సాధనమని రామ్ చరణ్ అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, ఓటీటీ ప్లాట్ఫామ్లు ఎంత పెరిగినా, కుటుంబ సభ్యులంతా కలిసి థియేటర్కు వెళ్లి సినిమా చూడడానికి ఉన్న ప్రత్యేకమైన అనుభూతిని ఏదీ భర్తీ చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఒక మంచి సినిమా చూసిన తర్వాత కుటుంబ సభ్యులు కలిసి మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, భావోద్వేగాలను పంచుకోవడం వంటి అనుభవాలు థియేటర్లో మాత్రమే సాధ్యమవుతాయని ఆయన చెప్పారు. రామ్ చరణ్ మాటల్లో సినిమా అనేది కేవలం 2 లేదా 3 గంటల వినోదం మాత్రమే కాదు. అది కుటుంబాలను ఒకచోట చేర్చే మాధ్యమం. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ కలిసి ఆనందించే ఒక సామాజిక అనుభవం. అందుకే థియేటర్ కల్చర్ ఎప్పటికీ కొనసాగుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ప్రేక్షకులు ఎదుర్కొంటున్న ఒక ప్రధాన సమస్య గురించి కూడా రామ్ చరణ్ ప్రస్తావించారు. అదే థియేటర్లలో అమ్మే ఆహార పదార్థాల ధరలు. ముఖ్యంగా పాప్కార్న్, కూల్ డ్రింక్స్ వంటి వస్తువుల ధరలు సాధారణ ప్రేక్షకులకు భారంగా మారుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక కుటుంబం సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు టికెట్ ఖర్చుతో పాటు ఈ అదనపు ఖర్చులు కూడా పెరుగుతున్నాయని ఆయన సూచించారు. ప్రస్తుతం చాలా మంది ప్రేక్షకులు సోషల్ మీడియాలో కూడా ఇదే అంశాన్ని తరచూ ప్రస్తావిస్తున్నారు. సినిమా టికెట్ కంటే పాప్కార్న్ ధర ఎక్కువగా ఉందని, చిన్న కుటుంబం థియేటర్కి వెళ్తే ఆహార పదార్థాలకే భారీ మొత్తం ఖర్చు అవుతుందని చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకుల మనసులోని మాటగా మారాయి. ఆయన అభిప్రాయం ప్రకారం థియేటర్లలో పాప్కార్న్ ఇంకా ఇతర ఆహార పదార్థాల ధరలు కొంతవరకు తగ్గితే ప్రేక్షకులకు మరింత సౌకర్యంగా ఉంటుంది. సినిమా చూడడానికి వచ్చిన వ్యక్తి అదనపు ఖర్చుల గురించి ఆలోచించకుండా పూర్తి స్థాయిలో సినిమా అనుభవాన్ని ఆస్వాదించగలుగుతాడు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన సూచించారు. రామ్ చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. చాలా మంది అభిమానులు, సాధారణ ప్రేక్షకులు ఆయనకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. ఎట్టకేలకు ఒక స్టార్ హీరో ప్రేక్షకుల సమస్యను బహిరంగంగా చెప్పాడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే ఇది సంవత్సరాలుగా ఉన్న సమస్య అని పేర్కొంటున్నారు. ప్రస్తుతం మల్టీప్లెక్స్ కల్చర్ విస్తరించడంతో సినిమా చూడడం ఒక ప్రీమియం అనుభవంగా మారింది. అత్యాధునిక సౌండ్ సిస్టమ్స్, సౌకర్యవంతమైన సీట్లు, పెద్ద తెరలు ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. అయితే అదే సమయంలో ఆహార పదార్థాల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. దీంతో కొంతమంది ప్రేక్షకులు థియేటర్కు వెళ్లే ముందు నుండే అదనపు ఖర్చుల గురించి ఆలోచించాల్సి వస్తుంది. రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా మల్టీప్లెక్స్ రంగంలో చర్చకు దారితీసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ అంశంపై ఇంత పెద్ద స్థాయిలో ఒక ప్రముఖ హీరో స్పందించడం చాలా అరుదు. సాధారణంగా నటులు తమ సినిమాలు, పాత్రలు, ఇండస్ట్రీ అంశాల గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రేక్షకులు రోజువారీగా ఎదుర్కొనే సమస్యను ప్రస్తావించడం ప్రత్యేకంగా మారింది. సినిమా పరిశ్రమలో ప్రస్తుతం థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడం ఒక పెద్ద సవాల్గా మారింది. ఓటీటీలు, డిజిటల్ వినోదం పెరిగిన తర్వాత థియేటర్ అనుభవాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాల్సిన అవసరం ఉంది. అలాంటి సమయంలో ప్రేక్షకుల ఖర్చులను కూడా దృష్టిలో పెట్టుకోవాలని రామ్ చరణ్ పరోక్షంగా సూచించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు అభిమానులు కూడా ఈ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నారు. స్టార్ హీరోలు కేవలం తమ సినిమాల గురించి మాత్రమే కాకుండా ప్రేక్షకుల సమస్యల గురించి కూడా మాట్లాడాలని చాలా మంది కోరుకుంటున్నారు.
ఆ దృష్టిలో రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు వారికి మరింత దగ్గర చేశాయని అభిమానులు చెబుతున్నారు. పెద్ది సినిమా తర్వాత జాతీయ స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ చెప్పిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా చర్చకు వస్తున్నాయి. సినిమా అనుభవం మరింత అందుబాటులో ఉండాలంటే టికెట్ ధరలతో పాటు ఇతర అంశాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి చూస్తే రామ్ చరణ్ చేసిన పాప్కార్న్ వ్యాఖ్యలు కేవలం ఒక సరదా కామెంట్ గా మిగలలేదు. అది ప్రస్తుతం లక్షలాది మంది ప్రేక్షకుల ఎదుర్కొంటున్న ఒక సాధారణ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చింది. కుటుంబంతో కలిసి థియేటర్ కు వెళ్లి సినిమా చూడటం ఒక ప్రత్యేకమైన అనుభవం అని చెప్పిన రామ్ చరణ్ ఆ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చాల్సిన అవసరాన్ని కూడా గుర్తు చేశారు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకే మాట వినిపిస్తుంది. రామ్ చరణ్ చెప్పింది నిజంగానే ప్రేక్షకుల మనసులోని మాట.